ఖలీల్ను తల్వార్లతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు నలుగురు దుండగులు. ఖలీల్ పారిపోతూ ఉంటే వెంటపడి వెంటాడి చంపేశారు. అడ్డొచ్చిన తండ్రిని కూడా బెదిరించారు దుండగులు. ఓఐసీ మార్కెట్ సమీపంలో దుండగులు ఖలీల్ను హత్య చేశారు. హత్యకు కారణం ఏంటనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషాతో మాట్లాడే ముందు హత్య గురించి పోలీసులు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. అందరికి నమస్కారం. ఇవాళ ఒక మర్డర్ కేసు ఇప్పుడు రిపోర్ట్ అయింది 12:30 రాత్రి అర్ధరాత్రి టైం ఇక్కడ మన అసద్బాబా నగర్ ఏరియాలో రిపోర్ట్ అయింది. వదూర్పుర పిఎస్ఎంఎస్ ఎవరైతే చనిపోయారో అతని పేరు ఖలీల్ అని తెలుస్తూ ఉంది. 25-27 ఏళ్ళలో వయసు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ విట్నెస్, ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో ఆయన చూసినప్పుడు ఇతను గాయాలతో కింద పడి ఉంటే ఇమీడియట్గా దాని బాడీని షిఫ్ట్ చేసి హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం పంపించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ చేసి చనిపోయాడు. అక్యూజ్డ్ ఎవరు అనేది అండ్ మోటివ్ ఆఫ్ మర్డర్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సీసీటీవీ ఫుటేజెస్ మళ్ళీ వాళ్ళు ఇంకేమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయి కూడా వెరిఫై చేస్తాం. ఖలీల్ హత్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ఖలీల్ని ఎందుకు హత్య చేశారు, ఎవరు హత్య చేశారు, పోలీసులకు ఏమైనా క్లూస్ దొరికాయా? మరి ఇంత దారుణం, వెంటాడి నడి రోడ్డు పైన. హైదరాబాద్ బదాపూర్లో దారుణ హత్య జరిగింది. 25 years ఉన్న ఖలీల్ అనే యువకుడిని అతి దారుణంగా వేటాడి చంపడం అయితే జరిగింది. అసిదాబాద్ నగర్ లో ఖలీల్ అక్కడ ఉన్న సమయంలో అతి దారుణంగా కొంతమంది దుండగులు వచ్చి వెంటాడి పెద్ద తల్వార్తో పొడిచి చంపడం అయితే జరిగింది. కానీ బాధాకరణ విషయం ఏంటంటే సొంత తండ్రి ముందే కొడుకుని అతి దారుణంగా హత్య చేశారు. తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేసిన తండ్రిని చంపుతారని కొంచెం తండ్రి అయినప్పటికీ కూడా ప్రయత్నించాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇది పూర్తిగా అయితే పాత కక్షలకు ఏదన్నా దారి తీసిందా లేకపోతే ఏంటి అనేది అది లోతైన విధంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ దగ్గరలో ఉన్న ఐ విట్నెస్ వాళ్ళు కూడా కొంతమంది చూశారని కూడా తెలుస్తుంది. వాళ్ళని పోలీసు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం, ఈ పూర్తిగా కూడా ఓఎస్ మార్కెట్ దగ్గర జరిగిందని తెలుస్తుంది. అతి దారుణంగా అతను ఖలీల్ అనే వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్ద తల్వార్తో పొడిచి మరీ చంపారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి ఏం చెప్తున్నాడు? ఎవరు అసలు ఈ హత్యకు పాల్పడింది? ఖలీల్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? తండ్రి ప్రస్తుతం అయితే షాక్ లో ఉన్నాడని కూడా చెప్పొచ్చు. అంటే సొంత కొడుకు చనిపోవడం కళ్ళ ముందు ఆయన ఆపినప్పటికీ కూడా అతన్ని అతి దారుణంగా పొడిచి విచక్షణ రహితంగా చంపడం అయితే జరిగింది. మరి పాత కక్షలకు ఏమన్నా దారి తీసాయా లేకపోతే ఏంటి అనేది అతను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడని కూడా తెలుస్తుంది. అంటే సొంత కొడుకు కళ్ళ ముందు చనిపోవడం అతనికి చాలా షాకింగ్ గా గురయ్యాడని కూడా చెప్పొచ్చు. పోలీసులు మాత్రం దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలుస్తుంది. రైట్ పెట్రిషా, హైదరాబాద్ బహదూర్పురాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ముందే కొడుకును అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అసద్బాబా నగర్లో ఖలీల్ను తల్వార్లతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు నలుగురు దుండగులు. ఖలీల్ పారిపోతూ ఉంటే వెంటాడి కన్న తండ్రి ముందే చంపేశారు. అడ్డొచ్చిన తండ్రిని కూడా బెదిరించారు దుండగులు. ఓఐసీ మార్కెట్ సమీపంలో ఈ హత్య జరిగింది. హత్యకు కారణం ఏంటి, హత్యకు పాల్పడింది ఎవరు అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ బహదూర్పురాలో దారుణం జరిగింది. తండ్రి ముందే కొడుకును హత్య చేశారు దుండగులు. అసద్బాబా నగర్లో ఖలీల్ను తల్వార్లతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు నలుగురు దుండగులు. ఖలీల్ పారిపోతూ ఉంటే వెంటపడి వెంటాడి చంపేశారు. అడ్డొచ్చిన తండ్రిని కూడా బెదిరించారు దుండగులు. ఓఐసీ మార్కెట్ సమీపంలో దుండగులు ఖలీల్ను హత్య చేశారు. హత్యకు కారణం ఏంటనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషాతో మాట్లాడే ముందు హత్య గురించి పోలీసులు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. అందరికి నమస్కారం. ఇవాళ ఒక మర్డర్ కేసు ఇప్పుడు రిపోర్ట్ అయింది 12:30 రాత్రి అర్ధరాత్రి టైం ఇక్కడ మన అసద్బాబా నగర్ ఏరియాలో రిపోర్ట్ అయింది. వదూర్పుర పిఎస్ఎంఎస్ ఎవరైతే చనిపోయారో అతని పేరు ఖలీల్ అని తెలుస్తూ ఉంది.
25-27 మధ్య వయసు ప్రాయం. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ విట్నెస్ ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో ఆయన చూసినప్పుడు ఇతను గాయాలతో కింద పడి ఉంటే ఇమీడియట్గా దాని బాడీని షిఫ్ట్ చేసి హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం పంపించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ చేసి చనిపోయాడు. అక్యూజ్డ్ ఎవరు అనేది అండ్ మోటివ్ ఆఫ్ మర్డర్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలని ఇన్వెస్టిగేషన్ జరుగుతాం. సీసీటీవీ ఫుటేజెస్ మళ్ళీ వాళ్ళు ఇంకేమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయి కూడా వెరిఫై చేస్తాం. అందరూ ఖలీల్ హత్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, ఖలీల్ని ఎందుకు హత్య చేశారు, ఎవరు హత్య చేశారు, పోలీసులకు ఏమైనా క్లూస్ దొరికాయా? మరి ఇంత దారుణం, వేటాడి వెంటాడి నడి రోడ్డు పైన. హైదరాబాద్ బదాపూర్లో దారుణ హత్య జరిగింది. 25 years ఉన్న ఖలీల్ అనే యువకుడిని అతి దారుణంగా వెంటాడి వేటాడి చంపడం అయితే జరిగింది. అసిదాబాద్ నగర్ లో ఖలీల్ అక్కడ ఉన్న సమయంలో అతి దారుణంగా కొంతమంది దుండగులు వచ్చి వెంటాడి పెద్ద పెద్ద తల్వార్తో పొడిచి చంపడం అయితే జరిగింది. కానీ బాధాకరణ విషయం ఏంటంటే సొంత తండ్రి ముందే కొడుకుని అతి దారుణంగా హత్య చేశారు. తండ్రి అడుగునే ప్రయత్నం చేసిన తండ్రిని చంపుతారని కొంచెం తండ్రి అయినప్పటికీ కూడా ప్రయత్నించాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇది పూర్తిగా అయితే పాత కక్షలకు ఏదన్నా దారి తీసిందా లేకపోతే ఏంటి అనేది అది లోతైన విధంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ దగ్గరలో ఉన్న ఐ విట్నెస్ వాళ్ళు కూడా కొంతమంది చూశారని కూడా తెలుస్తుంది. వాళ్ళని పోలీసు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం, ఈ పూర్తిగా కూడా ఓవైట్ మార్కెట్ దగ్గర జరిగిందని తెలుస్తుంది. అతి దారుణంగా అతను ఖలీల్ అనే వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్ద పెద్ద తల్వార్తో పొడిచి మరీ చంపారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి ఏం చెప్తున్నాడు? ఎవరు అసలు ఈ హత్యకు పాల్పడింది? ఖలీల్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? తండ్రి ప్రస్తుతం అయితే షాక్ లో ఉన్నాడని కూడా చెప్పొచ్చు. అంటే సొంత కొడుకు చనిపోవడం కళ్ళ ముందు ఆయన ఆపినప్పటికీ కూడా అతన్ని అతి దారుణంగా పొడిచి విచక్షణ రహితంగా చంపడం అయితే జరిగింది. మరి పాత కక్షలకు ఏమన్నా దారి తీసాయా లేకపోతే ఏంటి అనేది అతను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడని కూడా తెలుస్తుంది. అంటే సొంత కొడుకు కళ్ళ ముందు చనిపోవడం అతనికి చాలా షాకింగ్ గా గురయ్యాడని కూడా చెప్పొచ్చు. పోలీసులు మాత్రం దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలుస్తుంది. రైట్ పెట్రేషా, హైదరాబాద్ బహదూర్పురాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి ముందే కొడుకును అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అసద్ బాబా నగర్లో ఖలీల్ను తల్వార్లతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు నలుగురు దుండగులు. ఖలీల్ పారిపోతూ ఉంటే వేటాడి వెంటాడి కన్న తండ్రి ముందే చంపేశారు. అడ్డొచ్చిన తండ్రిని కూడా బెదిరించారు దుండగులు. ఓఐసీ మార్కెట్ సమీపంలో హత్య జరిగింది. హత్యకు కారణం ఏంటి, హత్యకు పాల్పడింది ఎవరు అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ బహదూర్పురాలో దారుణం జరిగింది. తండ్రి ముందే కొడుకును హత్య చేశారు దుండగులు. అసద్ బాబా నగర్లో ఖలీల్ను తల్వార్లతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు నలుగురు దుండగులు. ఖలీల్ పారిపోతూ ఉంటే వెంటపడి వేటాడి వెంటాడి చంపేశారు. అడ్డొచ్చిన తండ్రిని కూడా